మీరు డబ్బులు మంచిగా సంపాదిస్తూ కానీ సేవింగ్స్ అస్సలు చేయలేకపోతున్నారా? అయితే మీరు బెస్ట్ సేవింగ్స్ ప్లాన్ విత్ హై రిటర్న్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాన్సంట్రేషన్‌తో వినండి. సో, ఇక్కడ వచ్చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు స్వాక్ నాన్ క్వార్ అనే పేరుతో సేవింగ్స్ ప్లాన్ రిలీజ్ చేశారు. ఒక బెస్ట్ సినారియో అంటే ఒక కస్టమర్‌ని సినారియో బేస్ చేసుకొని సేవింగ్స్ ప్లాన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కస్టమర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, జెండర్ వచ్చేసి మేల్ అండ్ పీపీటీ 12 ఇయర్స్. పీపీటీ అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే మీరు 12 ఇయర్స్ పేమెంట్ చేస్తారు. 13 ఇయర్స్ నుంచి మీకు రిటర్న్స్ వస్తాయి. టర్మ్ టిల్ 85 ఇయర్స్ అంటే ఇక్కడ 85 ఇయర్స్ మెన్షన్ చేశాను. 60 నుంచి 85 లోపు మీరు టర్మ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పీసీపీ ప్రీమియం కంటిన్యూస్ బెనిఫిట్. సో మీరు 3 ఇయర్స్ కట్టిన తర్వాత ఫోర్త్ ఇయర్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఒక ఇయర్ ఆపుకున్న ఫిఫ్త్ ఇయర్లో మీరు ఏం చేస్తారు అంటే ఫోర్త్ ఇయర్ది ఫిఫ్త్ ఇయర్ది రెండు కలిపి కడతారు. సో అలా 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత మీరు గ్యాప్ తీసుకొని ప్రీమియం కంటిన్యూస్ బెనిఫిట్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ ప్రీమియం ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్ 1 lakh కడతారు. అండ్ రిమైనింగ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ కావాలన్నా క్వార్టర్లీ కావాలన్నా ఇయర్లీ కావాలన్నా మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అడిషనల్ రైడర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో క్రిటికల్ ఇల్నెస్ కానీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్నెసెస్ ఉన్నాయి. అవి ఇక్కడ యాక్టివేట్ చేయలేదు ఎక్స్ట్రా పేమెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో 30 ఇయర్స్ టు 42 ఇయర్స్. సో ఇప్పుడు 30 ఇయర్స్ కదా, అలా 1, 2, 3 ఇలా 12 ఇయర్స్ మీరు 1 lakh ఇంటూ 12 ఇయర్స్ 12 lakhs పేమెంట్ చేస్తారు. తర్వాత 13th ఇయర్ నుంచి మీకు రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. సో ఏదైతే మీరు సేవ్ చేస్తున్నారో అవి రిటర్న్స్ అవుతూ ఉంటాయి. ఎలా 13, 14, 15. 13th ఇయర్ 1,01,000, 14th ఇయర్ 1,01,000, 15th ఇయర్ 1,01,000 అలా మీకు ఎక్కడ వరకు అయితే అంటే మీరు 85 వరకు తీసుకున్నాం కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి 85 ఇయర్స్ వరకు మీకు అంటే 85 - 42 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్స్ టు 43 ఇయర్స్. 43 ఇయర్స్ అంటే 1,01,000 ఇంటూ 43 ఇయర్స్ ఈక్వల్స్ టు 43,43,000 మీకు అకౌంట్లో రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. 1,01,000 అలా మొత్తం టోటల్ అమౌంట్ మీకు 43,43,000 వస్తాయి. సో అలా 85 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెచ్యూరిటీ 1.15 crores అనేది మీ అకౌంట్లో వస్తాయి. ఇక్కడ వాట్ ఆర్ ద మెయిన్ ప్లాన్ అనేది రిటర్న్స్ మీరు 12 lakhs కడతారు. 12 lakhs కట్టినప్పుడు మీకు ఎలా రిటర్న్స్ వస్తాయంటే ఇక్కడ చెప్పాను కదా 43.43 lakhs ప్లస్ మీకు ఎక్స్ట్రా మెచ్యూరిటీ రేట్ 1.15 crore. సో ఈ రెండు కలిపేసి మీకు టోటల్ అమౌంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఒకవేళ ఏ కస్టమర్ లేని డెత్ అయితే సో హియర్ ఒక ఫస్ట్ ఇయర్ పేమెంట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ 1 year కంప్లీట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. సో ఈ 12 yearsలో మీకు ఎక్కడైనా బై మిస్టేక్ డెత్ కానీ జరిగితే యూ విల్ బి గెటింగ్ ద 12.5 lakhs. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ యాక్సిడెంట్ కానీ డెత్ కానీ జరిగితే యూ విల్ బి గెటింగ్ 12 lakhs. సో హియర్ అండ్ 11 years ఏదైతే కడతారో 11 + 1 lakh 11 lakhs వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవేవైతే ఉన్నాయో 43 years 43.43 lakhs ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇక్కడ డెత్ కానీ జరిగితే ఇవన్నీ అండ్ నెక్స్ట్ అలా టోటల్ మీకు ఎంత వచ్చింది అంటే 1.70 crores అనేవి డెత్ బెనిఫిట్ వల్ల వస్తాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అయితే 1.82 crores అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లోన్ ఫెసిలిటీ అవైలబుల్. అసలు హ్యాపీగా డెత్ ఏది జరగలేదు. సో మీరు ఒకవేళ మీరు సేవింగ్స్ తీసుకున్న అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే అవైలబిలిటీ 90% వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ అవైలబుల్. ఇంకోటి ఏంటి అంటే 50% బేస్ సమ్ అష్యూర్డ్ ఆఫ్టర్ పీపీటీ టిల్ పాలసీ అని. సో మీరు ఏదైతే అమౌంట్ కావాలి అనుకుంటున్నారో ఇమీడియట్గా ప్లమ్సమ్ అమౌంట్ కావాలి అనుకుంటే మీకు ఏం చేస్తామంటే ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉందో సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఇందులో 50% అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పీపీటీ నుంచి పాలసీ ఇయర్ వరకు. పీపీటీ అంటే ఏంటి 12 years. సో 42 years ఏజ్ ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి 85 years లోపల ఈ ఏజ్ గ్యాప్లో మీరు
50% అనేది కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు యాజ్ ఎ లంసమ్ అమౌంట్. ఓకే. అండ్ నెక్స్ట్ సేవ్ ద డే. సో మీకేమైనా పిల్లలు పాప గాని, బాబు గాని ఉంటే వాళ్ళ బర్త్‌డే రోజు మీకు ఇయర్లీ ఒక డేట్ ఫిక్స్ పడతాయి గదా! 1,00,000, 1,000. సో మీకు ప్రతి ఇయర్ ఒక డేట్ సేవ్ చేసుకొని, ఆ డేట్‌లో మీకు అమౌంట్ పడాలి. మీ పిల్లల బర్త్‌డే అనుకుంటే వాళ్ళ బర్త్‌డే రోజు ఈ అమౌంట్ పడాలి అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సేవ్ ద డే. సో ఇలా మీరు సేవింగ్స్ అనేది పొంది మీకు బెస్ట్ విత్ హై రిటర్న్స్ అనేది పొందొచ్చు. సో మీకు ఇలాంటివి ఇంకా కావాలి అనుకుంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్.